ఫస్ట్ అనలిస్ట్ గారితో స్టార్ట్ చేస్తాను. రవి గారు, మేడం చెప్పండి. రవి గారు ఏంటండి అంటే ప్రజా సమస్యలపై పోరాటానికి నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను అని చెప్పారు జగన్. వచ్చిన కాసేపటికే వాకౌట్ చేశారు. అంటే కాస్త స్పీకర్ గారు అంటే రఘురామకృష్ణంరాజు గారు రూల్స్ పాటించాలి, లేకపోతే 60 రోజులు రాకపోతే మీకు సస్పెండ్ చేస్తాము అని అంటే ఇలాంటి వ్యాఖ్యల దృష్ట్యా భయపడి వచ్చారా? నిజంగా ప్రజా సమస్యల కోసమే వచ్చారనుకోవాలా? సరే, వస్తే ఎందుకు వాకౌట్ చేశారు వెంటనే? సో మొదటిగా జగన్ గారు చాలా రోజుల తర్వాత, అంటే చెప్పాలంటే ఓడిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే వచ్చారండి. సో గతంలో మొదటి నుంచి ఆయన చెప్తుంది ఒకటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, లేకపోతే రాము అన్నట్టుగా చెప్తూనే ఉన్నారు. అదే మాట మీద కట్టుబడి కూడా ఉన్నారు. అయితే మనకి అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం 18 సీట్లు వచ్చిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది, అందరికీ తెలుసు. అది వైసీపీ పార్టీకి కూడా తెలుసు. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీని కార్నర్ చేయాలన్నా, టీడీపీలతో వాళ్ళు ఏదన్నా వార్ ఆఫ్ ఓట్స్ చేయాలన్నా వాళ్ళకి ఒక బలమైన ఆయుధం కావాలి, ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ అనేది ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఎంచుకున్న ఆ ఆయుధం కేవలం ఈ ప్రతిపక్ష హోదా అనే అంశం మాత్రమే. ఎందుకంటే ఇది సజీవంగా ఉంటేనే ఈ అంశాన్ని పట్టుకుని వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో ఇంకో 6 నెలల తర్వాత అయినా సరే మళ్ళీ మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము సభకు రాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదిగాక ఇప్పుడు మీరన్నట్లుగా టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా ఇప్పుడు ఇప్పుడు కానీ సభకు రాకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, సీట్ వేకెంట్ అని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఇందుకే వచ్చారు అని వాళ్ళు అంటున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ తీరు చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు సడన్ అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోయారు అనుకోవచ్చా? వెళ్ళిపోయారు. అదేనండి, ఇక్కడ అటెండెన్స్ వేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి. ఇవాళ ఇవాళ అటెండెన్స్ కౌంట్ లోకి రాదు. అకార్డింగ్ టు అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇవాళ అటెండెన్స్ కౌంట్ లోకి రాదు. స్పీకర్ అధ్యక్షతన ఉన్న నిన్న బీఏసీ సమావేశం అయింది మార్నింగ్. అయిపోయిన తర్వాత రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు మాత్రమే అటెండెన్స్ కింద వస్తాయి. ఒకవేళ ఇదే క్లాస్ కనుక అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ గాని వైసీపీ ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా వాళ్ళు రేపు కూడా జగన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సి వస్తుంది, వచ్చి తాము అటెండెన్స్ వేయించుకోవాల్సి వస్తుంది. సో అది అనేది అటెండెన్స్ వేయించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన జీతభత్యాల కోసం వస్తున్నారా లేదా సెకండరీ. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, వాళ్ళకు వచ్చిన అవకాశం నిరూపించుకోవాలి. శాసనసభ అనేది ఎంత గొప్ప వేదిక అంటే ఇది, ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది. కరెక్ట్ గా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కేవలం అసెంబ్లీలో వైసీపీ సభ్యులు, వైసీపీ పార్టీ సభ్యులు వారు వారు వ్యవహరించిన తీరు వల్లే కదా ప్రజలు చాలా ఘోరంగా ఓడించి కూర్చోబెట్టారు. ఎందుకంటే అక్కడ కొన్ని మాటలు దొరికినాయి, వ్యక్తిగత హననం చేశారు, కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళారు, కొన్ని అనరాని మాటలు అన్నారు, తర్వాత సారీ చెప్పారు అనుకుంటే అది వేరే విషయం. కానీ అసెంబ్లీ సాక్షిగా కొన్ని మాటలు అన్నా అది వాళ్ళతో పాటు పార్టీ పెద్దలతో పాటు బయట ప్రపంచం కూడా చూసింది. చూసి వాళ్ళు కూడా అరే ఇలా అసెంబ్లీలో మాట్లాడాల్సిన పదం ఇది కాదు కదా, ఎలా కాదు కదా బిహేవ్ చేయాల్సింది, కానీ తప్పుగా బిహేవ్ చేశారు కదా అని ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఆ ఆలోచన విధానం వాళ్ళలో అసహనంగా తోడై అదంతా రేపు ఫ్యూచర్ లో ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో అది ఓటుగా పరిణమించింది. ఓటుగా మారి వైసీపీ పార్టీని తీరని దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఇదే పరిస్థితి టీడీపీ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు పార్టీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తమ వంతుగా పోరాడితే ఏదో ప్రయోజనం ఉంటుంది, ప్రజలు చూస్తారు. సో మన కోసం గట్టిగా పోరాడుతున్నారు అంతెందుకండి. 3 days బ్యాక్ జగన్ గారు మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి యార్డ్కి వెళ్ళి ప్రజా సమస్యలు పోరాడుతామన్నారు. ప్రజా సమస్యలు పోరాటం అసెంబ్లీకి రావాల్సింది కూడా పోరాటానికే కదా, మీ వాయిస్ బలంగా వినిపించడానికే కదా. సో ఇప్పుడు మీ వాయిస్ వచ్చి బలంగా వినిపించి ఇది తప్పు, మాకు అవకాశం ఇవ్వండి, మాకు స్పీకర్ మైక్ ఇవ్వట్లేదు, లేకపోతే ప్రతిపక్ష మామూలుగా అధికార పార్టీ వాళ్ళు మైక్ ఇవ్వట్లేదు, మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని మాట్లాడుతున్నారు అనే అవకాశం మీకు ఉండేది. కానీ మీరు ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు. అసలు మీరు ఇంకా అక్కడ అసెంబ్లీలోనే మీ వాయిస్ వినిపించకుండా బయటికి వెళ్ళి మేము వినిపిస్తాం, బయటే పోరాడతాం అంటే అసెంబ్లీలో కూర్చున్నదంతా ఎవరు? వాళ్ళంతా ఎందుకు ఎన్నుకోబడ్డారు? దానికి ప్రతిఫలం ఉంటుంది కదా. బయట సమాజంలో జరుగుతున్న ఈ సమస్యల్ని మనం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని నేను వార్ ఆఫ్ ఓట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని అందరూ కలిసి డిసైడ్ తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ కి అసెంబ్లీ వేదిక. సో మన ప్రభుత్వం కూడా అసెంబ్లీ, మండలి, శాసనసభ, గవర్నర్ ఈ 3 కలిపితేనే మనకి మన ప్రభుత్వం కలిపితేనే.
సో ఇందులో ఒకళ్ళు లేకుండా ఒకళ్ళ కేవలం గవర్నర్ ఉంటేనే లేదా ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ ఉంటేనే ప్రభుత్వం కాదండి, అందరూ ఉండాలి, ప్రతిపక్ష కూడా ఉండాలి. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత దాని తగ్గ విధి విధానాలు తీసుకున్న తర్వాతే అది ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది అనమాట. అలాంటి అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం చేతులారా పాడు చేసుకుంటారు. మీరు సభకు రండి, సభకు వచ్చి సభలో ఏం మాట్లాడాలో మాట్లాడండి. సో మీకు అవకాశం ఇవ్వలేదు అనుకోండి, మీకు అవకాశం ఇవ్వట్లేదు అన్న విషయాన్ని జనం గమనిస్తారు కదా, చూస్తారు కదా, ఆ చూసే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదు రైట్, అంటే వాళ్ళు అడుగుదామండి.